కాకినాడ జిల్లా పిఠాపురంలో అష్టాదశ శక్తి పీఠాల్లో 10వ శక్తి పీఠమైన పిఠాపురంలో శృంగేరి శంకర మఠానికి చెందిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో అమ్మవారి శరన్నవరాత్రి శత చండీయాగ మహోత్సవాలు శృంగేరి శంకర మఠం సాంప్రదాయ పద్ధతిలో వేదోక్తంగా ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా 4వ రోజైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారు హంసవాహనంపై వరదాభయ కరములతో యవ్వన శక్తి రూపం ప్రతిబింబించే కౌమారి అవతారంలో భక్తులకు దివ్య దర్శన భాగ్యం కల్పించారు. ఆలయ అధికారి వాగ్దేవి పీఠాధిపతి ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ పర్యవేక్షణలో అమ్మవారికి పంచామృత అభిషేకం, సహస్రనామార్చన, కుంకుమార్చన, పుష్పార్చన ఆలయ అర్చకులు జరిపారు. ఈ సందర్భంగా ఆలయ అధికారి వాగ్దేవి పీఠాధిపతి ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ మీడియాతో మాట్లాడారు. చంద్రభట్ల సుందర్ శర్మ, గణేష్ శర్మ, దూల అయ్యన్న, సుబ్రహ్మణ్యం మాస్టర్, కోట జగన్నాథ శర్మ, తోట ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం మహారాజా వారు ఫౌండేషను మరియు ఆదిత్య విద్యా సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి 139వ జయంతి ఉత్సవాలకు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మరొకసారి శుభాహ్వానం పలుకుతూ పిఠాపురం మహారాజు వారి పేరు 2 పేర్లు విడదీయరానటువంటి సన్నిహిత సంబంధం ఉంది. ఈ ప్రాంతానికి పేరు ప్రఖ్యాతులు రావటానికి, ఈ యొక్క ఆంధ్రదేశానికి భాష సాహిత్యానికి అభివృద్ధి పరచడానికి కారణభూతులైనటువంటి మహారాజా వారు, మీ అందరికీ తెలుసు, కాకినాడలో పిఆర్ గవర్నమెంట్ కాలేజీ ఒక అద్భుతమైన కళాశాలగా రూపుదిద్దుకొని కొన్ని వందల వేల మంది మేధావులను తయారు చేసినటువంటి పిఆర్ కళాశాలకి 36 ఎకరాల భూమి ఇచ్చినటువంటి మహానుభావుడు శ్రీ పిఠాపురం మహారాజా వారు. అంతేకాదు, ఆయన సంస్కృత కార్యక్రమాలలో అనేక కార్యక్రమాలు నిర్వహించి సాహిత్యాన్ని అభివృద్ధి చేసి సాహిత్యపరంగా పిఠాపురానికి ఒక మంచి పేరు తెచ్చినటువంటి మహోన్నత వ్యక్తి శ్రీ పిఠాపురం రాజా వారు. అదేవిధంగా ఇందాక చెప్పారు శృతి మేడం గారు, మన గాంధీ మహాత్ముని పిలుపు మేరకు దక్షిణ ఆఫ్రికాలోని భారతీయుల కోసం ఆ రోజుల్లో 25,000 అంటే ఇప్పుడు 25 కోట్లు కాదు, ఇంకా ఎక్కువ ఉంటుందేమో కూడా. అటువంటి ఎన్నో వితరణ కార్యక్రమాలు చేపట్టేటువంటి వ్యక్తికి, అదేవిధంగా ఆనాడే కళ్ళు నిర్మూలించి ఈరోజు ప్రొహిబిషన్ అంటున్నాం మనం. ఈ ప్రొహిబిషన్ అంతకుముందే ఆయన నిర్మూలించడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి. రాజా గారు అప్పటి బ్రిటిష్ కలెక్టర్, ఇంగ్లాండ్ నుంచి వచ్చిన కలెక్టర్ గారు స్థాపించిన ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకున్నారు. అప్పుడు ఆ కలెక్టర్ గారు కూడా స్కూల్కి 25 రూపాయల నెలకి సహాయం చేసేవారు. అప్పుడు రాజా గారు చదువుకున్న స్కూల్ కదా అని చెప్పి నెలకి 100 రూపాయలు ఆయన సహాయం చేసేవారు. మరి అదేవిధంగా పిఆర్ కాలేజీ పెట్టడానికి కూడా కారణం ఆ కలెక్టర్ గారే. పేరు మర్చిపోయాను నేను, బ్రిటిష్ గవర్నమెంట్లో ఉన్న కలెక్టర్ గారు. మరి అటువంటి కాలేజీ పెట్టి ఈవేళ మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంతా కూడా పిల్లలందరూ అక్కడ చదువుకునే విధంగా మరి ఒక 36 ఎకరాల స్థలం, అంటే ఒక్కచోట కాదు, ఇక్కడి నుంచి కాకినాడలో ఎక్కడ చూసినా రాజాగారి స్థలాలే. అలాగే రంగరాయ మెడికల్ కాలేజీకి కూడా మరి రాజాగారి స్థలమే. అలాగే మొట్టమొదటిసారిగా 1884లో పిఠాపురంలో హై స్కూల్ స్టార్ట్ చేశారు. అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు పిఠాపురంలో చేశారు. ఇప్పుడు సూర్యరాయ గ్రంథాలయం ఒకటి, ఇవన్నీ కూడా అంటే చెప్పుకోవడానికి సమయం కూడా సరిపోదు. మరి వారి వారసుడు రామరత్నాకరరావు గారు ఇక్కడ పిఠాపురానికి సంబంధించి ఈ నియోజకవర్గంలో పిల్లలు చదువుకోవడానికి పిఠాపురం వచ్చినప్పుడు వారికి భోజన వసతి ఉండాలని చెప్పి 500 ఎకరాలు ల్యాండ్ మన తొండంగి మండలంలో ఇవ్వడం జరిగింది. శ్రీ సంస్థానం సత్రానికి ఇచ్చి దాని మీద వచ్చిన ఆదాయం ఇక్కడ చదువుకునే పిల్లలకి భోజన వసతులు పెట్టాలని ఆయన విల్ రాశారు. రాజాగారు దానం చేయడంలో కానీ, సాంస్కృతిక కార్యకలాపాల్లో కానీ, అదేవిధంగా రాజాగారి శ్రీమతి చిన్నమామ గారు ఘోషా స్కూల్ అని ఒక స్కూల్ పెట్టారు. అంటే పూర్వం ఎవరన్నా ఇంట్లోంచి వెళ్తుంటే లేడీస్ కొంచెం
ముసుగేసుకుని ఎవరికి కనపడకుండా వెళ్ళేవారు. వాళ్ళకు కూడా చదువు రావాలని చెప్పి పిఠాపురంలో ఘోషా స్కూలు స్టార్ట్ చేశారు. అంటే ఆ రోజుల్లోనే వారు ఎక్కడికెక్కడ, ఇక్కడ మన ఏకే మలవరం రాజాగారి చెరువు ఉంది, 2000 ఎకరం చెరువుకి ఇచ్చారు. ఆ రోజుల్లోనే రైతుల కోసం పోరాడారు, రైతుల కోసం ఫెసిలిటీస్ కలిపారు.